భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావును తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అంటే రోహిత్ వేముల పిహెచ్డి విద్యార్థి, హెచ్సియుకి చెందిన పిహెచ్డి విద్యార్థి ఆత్మహత్య వెనుక ఆయన ప్రమేయం ఉంది కాబట్టి ఆయన తొలగించాలి అనేది భట్టి డిమాండ్. ఏంటి సార్ బీజేపీ అధ్యక్షుడిని తొలగించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం? ఇప్పుడు రేపు రామచంద్రరావు డిమాండ్ చేస్తారు, మీరు రాహుల్ గాంధీని తొలగించండి, రాహుల్ గాంధీని తొలగించండి అంటే తొలగిస్తారా కాంగ్రెస్ పార్టీ? లేదా మీరు రేవంత్ రెడ్డిని తొలగించండి భట్టి విక్రమార్క తొలగించండి అని తొలగిస్తారా? అందువల్ల ఇది పొలిటికల్ డిమాండ్ మాత్రమే. సో భట్టి విక్రమార్కకు రామచంద్రరావు థ్యాంక్స్ చెప్పాలి. సో ఎందుకంటే రామచంద్రరావును టార్గెట్ చేయడం ద్వారా రామచంద్రరావు పాపులారిటీకి ఇంకా పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇప్పటిదాకా రామచంద్రరావు అంటే ఎవరు పట్టించుకోరు, ఆయన బలహీనుడు అని ఇలా ట్రోలింగ్ జరిగింది. సొంత పార్టీ వాళ్ళే ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు భట్టి విక్రమార్క అటాక్ చేయడం ద్వారా రామచంద్రరావుకు మరింత బలం పార్టీలో పెరుగుతుంది, బయట పెరగడానికి ఉపయోగపడుతుంది తప్ప భట్టి విక్రమార్క చెప్పాడు కదా బీజేపీ నాయకుని మారుస్తుందా? ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీలో నాయకుని మార్పుల్ని సాధించగలుగుతుందా? డిమాండ్ ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజలందరిది. రాజకీయ పార్టీ ఇది ప్రైవేట్ వ్యవహారం. ఆ పార్టీలో ఎవరు నాయకుడిగా ఉండాలి, ఎవరు నాయకుడిగా ఉండకూడదని ప్యూర్లీ ఆ పార్టీ డిసిషన్. దానిపైన మనకు భిన్నాభిప్రాయాలు ఎవరికి ఉన్నా ఇట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఆ నాయకుడి మార్పు వల్ల విధానాల్లో మార్పు వస్తే ఆ విధానాలు మీరు వ్యతిరేకించవచ్చు, కానీ నాయకునితో సంబంధం ఏముంది? రామచంద్రరావు కాకపోతే ఇంకోరు వస్తారు రామచంద్ర పార్టీకి. ఇప్పుడు ఆరోపణ రామచంద్రరావు వ్యక్తిగతంగా కాదు కదా, రోహిత్ వేముల కేసులో రామచంద్రరావు కూడా ఒక నిందితుడు కాదని అంటలేను. కానీ మీకు రోహిత్ వేముల కేసైనా ఇంకో కేసైనా అది ఓవరాల్ బీజేపీతో ఇష్యూ తప్ప రామచంద్రరావు వ్యక్తిగతమైన అంశం కాదు కదా. ఆయన వ్యక్తిగతంగా రోహిత్ వేముల మరణానికి ఆయనే కారకుడయ్యి ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండి ఆయన ఏమి వాళ్ళని రెచ్చగొట్టి ఆయన ఆత్మహత్య కారకుడు కాలే కదా. అదొక కేసు. ఆ కేసులో వైస్ ఛాన్సలర్ నిందితుడు చాలా మీకు ఈవెన్ ఐ థింక్ దత్తాత్రేయ మీద కూడా ఉన్నట్టుంది ఆరోపణ. సో బట్ అది పొలిటికల్ ఆరోపణ. సో అందువల్ల భట్టి విక్రమార్క రోహిత్ వేముల యాంగిల్ తీసుకురావడానికి రామచంద్రరావుని అటాక్ చేసడానికి రోహిత్ వేముల యాంగిల్ పట్టుకొచ్చాడు. కానీ హూ ఇస్ భట్టి విక్రమార్క టు ఆస్క్ బీజేపీ టు చేంజ్ ఇట్స్ ప్రెసిడెంట్? బీజేపీ అడిగింది అనుకోండి రాహుల్ గాంధీని మార్చుకోండి, మనం ఇంతకుముందు అదే అన్నాను, మీరు రాహుల్ గాంధీని మార్చుకోండి, ఈ వారసత్వ రాజకీయాలు మంచివి కావు అంటే కాంగ్రెస్ పార్టీ మారుస్తుందా? ఏ పార్టీ ఇష్టం ఆ పార్టీ నాయకుడు నిర్ణయించుకోవడం ఆ పార్టీ ఇష్టం తప్ప అది లాభమా నష్టమా ఆ పార్టీ భరిస్తుంది, ప్రత్యర్థులకు ఏం సంబంధం? సో ఇట్స్ అబ్సల్యూట్లీ నన్ ఆఫ్ ది బిజినెస్ కదా మిగతా పార్టీల వాళ్ళకు.